నెక్స్ట్ సీఎం ఎవరు అనే దానిపై ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అనే ప్రోగ్రాంలో భాగంగా ఇవాళైతే అన్ని నియోజకవర్గాల్లో తిరగాలని అనుకుంటున్నాం కాబట్టి మొట్టమొదటిగా మన నెల్లూరు రూరల్కి అయితే రావడం జరిగింది. ఎందుకు ప్రజలు ఎవరిని డిసైడ్ చేస్తారు, ఎవరిని రాబోయే సీఎంగా ఎన్నుకుంటారో, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అనేది ఈ రోజైతే తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అని అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేశాడు. ఈసారి మనకు కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత రాయలసీమ జిల్లాలో వాళ్ళకి అన్యాయం జరుగుతానంది ఫస్ట్ నుంచి కూడా. గుంటూరు జిల్లా నుంచి ఇట్లా బ్యారేజ్కి యువతల రాయలసీమ రాష్ట్రంగాను, అట్లు కోస్తా ఆ ఏరియాలో రాజమండ్రి అవతల వాళ్ళకు ఒక రాష్ట్రంగాను పరిపాలించుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు కూడా 3 రాష్ట్రాలుగా బాగుంటే ప్రజలందరికీ పథకాలు లబ్ధి చేకూరుతాయి. అది కూడా కాకుండా స్కూల్లో ఫీజులు చిన్నపిల్లకాయలకు కూడా రత్నం స్కూలు, నారాయణ స్కూలు ఈ విధంగా 50,000 60,000 పాలు తాగే పిల్లలకు లాగుతున్నారు. అది కూడా నియంత్రించాలా. అమ్మఒడి వేస్తేనే పనికిరాదు, అమ్మఒడి వేస్తూ స్కూల్లో ఫీజులు నియంత్రణ చేయాలా. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఈ స్కూల్లో తక్కువ జీతాలకు ఒక 9,000 10,000 రూపాయలు ఉద్యోగాలు కూడా పిల్లకాయలకు కల్పించాలా. ఒక 10-15 లక్షలు కల్పిస్తే కానీ ప్రజలు. అయితే ప్రస్తుతం ఉండే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బాగలేవు అని అనుకుంటున్నారా? లేదు, పర్వాలేదు. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా నియంత్రణ చేయాలా. దానివల్ల ప్రజలకు ప్రాణహాని జరుగుతుంది. మిగతాటన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఒకసారి అవకాశం ఉన్నాడు, బాగానే ఇచ్చారు ప్రజలు. చంద్రబాబు నాయుడు ఇంకా అవసరం లేదు, 14 years చేశారు కాబట్టి అవసరం లేదు. ఇంకా కోస్తా రాజమండ్రి ఏరియాలు ఇస్తే గుంటూరు బ్యారేజ్కి అవతల కానీ ఇచ్చినారనుకో, శ్రీకాకుళం వరకు పవన్ కళ్యాణ్కి ఇచ్చు. అతను కూడా 10 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాడు ప్రజల తరపున. వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉంది కాబట్టి అతనికి ఒక అవకాశం ఇచ్చి ఆ ఏరియాలో మనకు రాయలసీమలో మన నెల్లూరు జిల్లాను, అన్నమయ్య జిల్లాను రాజధాని చేసుకుని వాళ్ళకి అన్నవరం అట్లా చేసుకుంటే 3 రాష్ట్రాలుగా ఉంటే బాగానే ఉంటుంది. మొత్తానికి 3 రాష్ట్రాలుగా చేసి 3 రాష్ట్రాలకి జీతాలు తక్కువలో జీతాలు ఒక 30 లక్షలు ఉద్యోగాలు ఇచ్చారనుకో. స్కూల్లో అయితేనే స్కూల్ పిల్లకాయలు టీచర్లు కానీ ఒక 5-6 లక్షలు, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒక 2 లక్షలు, 5వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక 2 లక్షలు, ఇంటర్మీడియట్ పిల్లకాయలకు ఒక 2 లక్షలు, డిగ్రీ వాళ్ళకి 1 లక్ష అట్టించి పోలీసు ఉద్యోగాలు కూడా తక్కువ జీతాలు 9,000 10,000 అట్లే వాళ్ళు ఒక 2 లక్షలు పోలీసు ఉద్యోగాలు. గవర్నమెంట్ డాక్టర్లుగా దాంట్లో రకరకాలు ఉంటాయి, స్కానింగ్ అండి, వాళ్ళే ఒక 2 లక్షలు. ఆ విధంగా అయితే ఒక రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ సీఎం, మరొక రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సీఎం చేశారు కాబట్టి ఇంకా అవసరం లేదు వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళు చూసినాం కదా, చంద్రబాబు నాయుడు అవసరం లేదు. ఇంకా 14 సంవత్సరాలు చేశారు కదా. ఒకవేళ చంద్రబాబు నాయుడు పోరాటం చేసినా అమరావతిలో పొలాలు కాపాడుకొని దానికి అంతవరకే. కానీ వాళ్ళ కొడుకు కూడా చేశారు, మంత్రి పదవి చేశాడు. వాళ్ళకి అవసరం లేదు. ఇంకా జనాలు చూశారు, ఉమ్మడి రాష్ట్రంలో చూశారు, స్పెషల్ రాష్ట్రంలో చూశారు, ఇతను రాజశేఖర ఉమ్మడి రాష్ట్రంలో చూశారు, ఇది సపరేట్ రాష్ట్రంలో చూశారు. ఇంక షర్మిలకు కూడా అవసరం లే. ఎందుకంటే మన రాయలసీమ మళ్ళీ వీళ్ళిద్దరూ ఆడిపట్టడం వల్ల ఇద్దరికి న్యాయం జరుగుతుంది, న్యాయం జరగదు. అందుకు రాయలసీమలో అన్నమయ్య జిల్లాను, నెల్లూరు జిల్లాను, కడప జిల్లాను, కొద్దిగా బద్వేలు ఈ పరిసర ప్రాంతాల్లో పెంచులకొన ఏరియాలో రాజధాని పెట్టి సోమశిల వాటర్ ఉన్నాయి కాబట్టి అన్ని జిల్లాలకు అన్ని గ్రామాల కోసం వాటర్ కల్పించి అక్కడ వాళ్ళకు శ్రీకాకుళం జిల్లాలకు వాళ్ళకు దూరం లేకుండా అన్నవరం పెట్టినారంటే దగ్గరగా సస్యశాలంగా డెవలప్ అవుతుంది. ఇబ్బంది. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? నెక్స్ట్ ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి. మా ఇంటికి ఒకరి సంగతి కాదు. ఇప్పుడు పిల్లలకి వేస్తున్నాడు డబ్బులు, అమ్మఒడి, ఈ రుణమాఫీ అని అవి తీసేస్తున్నాడు, కొద్దిగా గొప్పలు వేస్తున్నాడు. మా ఇంట్లో 3 పిల్లకాయలు అయితే మనవరాళ్ళకి అందరికీ ఒక్కొక్కరికి పడతా ఉన్నాయి, అన్నీ పడుతున్నాయి. 45 ఏళ్ళు పింఛన్ కూడా మా వాళ్ళకి వస్తుంది. రైతు భరోసా పడుతుందా? రైతు భరోసా మాకు పొలం లేదు. అయితే రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందని అనుకుంటున్నారా? అనుకునేది వచ్చేది అది అంతేనా? అంతే. అయితే గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు కదా, దానికి దీనికి ఏ విధంగా అనిపించింది? అంటే అప్పుడు చేసిండు ఆయన, కాదనలా. ఇప్పుడు దాని మీద ఇది మెరుగ్గా ఉంది ఇప్పుడు. అంటే మా వారికి ఒకరిని గురించి కాదు. ఇప్పుడు ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు ప్రభుత్వం నచ్చలేదు సార్ మాకు. అప్పుడు బాగుంది. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. ఎందువల్ల అంటే అప్పుడు ఆయన అట్లా చేసాడు కాబట్టి మాకు కూడా ఇప్పుడు ఏం చేయట్లేదా ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో ఏం సార్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మాలాంటి పేదవాళ్ళు మేము చేసుకుని అప్పుడు చేసుకుని తినాలంటే మేము తినలేకున్నాము. ఏది చూసినా రేటు సంక్షేమ పథకాలు చాలా ఇచ్చారు కదా, అంటే అందరికి ఏవో కల్పిస్తున్నారని చెప్పి అందరూ అంటున్నారు.
ఆ పరంగా మీరు ఏం లబ్ధి పొందలేదా? దాంట్లో ఏమో లేదు సార్. నాకు ఈ మధ్య పెళ్ళి అయింది. పెళ్ళి అయితే నాకు ఇంతకుముందు పిల్లకాయలకి ఆధార్ కార్డు మాకు ఏం లేవు. ప్లస్ ఏంటంటే ఈ మధ్యనే చేపించుకున్నాము. ఇంకా వాటి మీద మాకు ఏం డబ్బులు మాకేం పెద్దగా రాలేదు. పిల్లలు కూడా ఇవ్వలేదు. అంటే అమ్మఒడి, రైతు భరోసా, అదేవిధంగా పింఛన్ల పథకం చాలా ఉన్నాయి. మీకు మీ కుటుంబంలో ఎవరికి ఏ పథకం కూడా రాలేదా? ఒక్కటి కూడా రాలేదు సార్. అయితే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో పక్కన పెడితే ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది? వచ్చుంటాయి కానీ మాకు ఈ లేవు. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఈ జెరాక్స్, ఈ బ్యాంక్ అకౌంట్లు అవి లేవు కాబట్టి మాకు అప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. మేము మీ సేవకి అడిగి తిరుగుతూ ఉన్నాము. మాకు అప్పుడు ఏది అది ఇది ఇట్టు కాదు అని మాకు చాలా మంది చెప్పినారు. ఇంకా దాని తరపున వారంటీలు ఉంటారు కదా, వాళ్ళ వారంటీ వల్ల వాళ్ళు చేపించారు కాబట్టి ఇప్పుడు వచ్చినాయి. ఈ మధ్య ఒక 6 నెలల క్రితం వచ్చినాయి మాకు. పథకాలు ఏవి రాకపోయినప్పటికీ ప్రభుత్వ పరిపాలన ఏదైతే ఉందో అది గతంలో బాగుందా, ఇప్పుడు బాగుందా మొత్తం మీద? అప్పుడు బాగుంది సార్ మాకు. అయితే రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీరు అభిప్రాయపడుతున్నారు? ఎవరు గెలుస్తారంటే అది మనం చెప్పలేము కదా సార్. అది ఇప్పుడు ఎట్లా ఉందో మనకు ఇంతవరకు తెలియదు. ఇంకా ఓట్లు ఎలక్షన్ వల్ల అది ఎట్లా జరుగుతుందో దానివల్ల సీఎం అంటే మనం చెప్పలేము కదా సార్. అది ఎట్లా మనం చెప్పలేము. ఎవరు సీఎం అవుతారో మనం అంచనా వేయలేం, కానీ ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరు సీఎం అంటే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. అన్న, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అని మీరు అభిప్రాయపడుతున్నారు? జగన్. ఎందువల్ల? మంచి పనులు చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నారా? ఇస్తున్నారు. మీకు ఏమి అందే ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు? మాకు అమ్మఒడి అదొకటేనా? అది ఒకటే. ఇంకా ఏవి మీకు వర్తించవా? మాకు ఏ వర్తించు. అయితే గత ప్రభుత్వం ఎందుకు బాగోలేదు అని మీరు అనుకుంటున్నారు? ఇవన్నీ ఇవ్వలేదు కదా, ఇవన్నీ చేయలేదు కదా, ఓకే. అందుకని. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్. ఎందువల్ల? జగన్ అంటే అతను అన్నీ బాగా చేస్తున్నాడు. సంక్షేమ పథకాలన్నీ అన్నీ చేస్తున్నాడు. వాటిలో మీకు ఏమన్నా అందాయా? మాకేంది అమ్మఒడి ఒకటే, ఇంకేమన్నా వర్తిస్తాయా? ఇంకేం లేవు. అదైతే వచ్చింది. అయితే పరిపాలన పరంగా ఏ విధంగా ఉందనుకుంటున్నారు? బాగుంది. అయితే గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా? ఇప్పుడు ఏంటంటే పథకాలు పెట్టాడు, కొంత మేలు చేస్తున్నాడు అందరికి. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమి లేదు కదా, అందువల్ల ఇతను మేలు. అయితే రాబోయే సీఎం జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. అన్న, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? జగనే. ఎందువల్ల? ఆయన ఆడవాళ్ళకి కానీ పిల్లకాయలకు కానీ మంత్రం మంచి చేస్తున్నాడు ఆయన వరకు. ఈ చంద్రబాబు నాయుడు ఇదివరకు చేసాడు, 9 సంవత్సరాలు చేసాడు. ఏం చేసాడు ఆయన? ఇప్పుడు మాడతానికి ఈ జగన్ అన్ని పనులు చేస్తాడు. అయితే జగన్ కి సంబంధించి ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏదన్నా వచ్చిందా మీకు? అన్నీ వచ్చాయి. ఏమేమి పిల్లకాయలకు వచ్చినాయి, అమ్మఒడి వచ్చింది, ఆడవాళ్ళకి ఇది పొదుపులో డబ్బులు వచ్చినాయి, అన్నీ వచ్చాయి. అయితే పింఛన్ ఇచ్చా బాగానే చేస్తాం. అయితే గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి తేడా ఏంటి? బాగుంది. అది వరకు ప్రభుత్వం బాగలేదు. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు చేసాడు. ఏం చేశాడు? కోటరెడ్డి మాకు పోయినసారి ఎమ్మెల్యే, ఆయన ఏం చేశాడు? మళ్ళీ కూడా గెలిచాడు. మళ్ళీ ఏం చేశాడు? ఉన్నట్టుండి మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అయితే కోటంరెడ్డి అని ఏం చేయలేదని చెప్పారు కాబట్టి ఇక్కడ ఎవరు గెలుస్తారని మీరు అభిప్రాయం? ఆదాల ఫిబ్రవరి ఇస్తే ఆయన వస్తాడు మాకు రోలర్ మనసానికి. అన్న, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? నెక్స్ట్ సీఎం జగనే రావాలా. ఎందువల్ల? అన్ని పనులు బాగా చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు బాగున్నాయి, రోడ్లు గిడ్లు బాగా చేస్తాం. ఈ సంక్షేమ పథకాల్లో మీకు ఏమన్నా వచ్చాయండి? మాకు వచ్చినాయి అన్ని వచ్చాయి. అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి తేడా? జగన్మోహన్ రెడ్డి ఆయన తీసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి తీసి నెత్తిని పెట్టుకున్నట్టే మనం. అయితే ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉందని మీకు అనిపించింది? బాగానే ఉన్నాయి, రోడ్లు గీట్లు పనులు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏం రోడ్లు కూడా బాగాలేక భయంకరంగా ఉన్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఎందువల్ల? ఆయన మంచి పనులు చేస్తున్నాడు. నాకు పింఛన్ వస్తుంది, మా వాళ్ళకి 40 సంవత్సరాల వాళ్ళకి 18,000 రూపాయలు వస్తుంది. ఆ మంచి పనులు చేస్తున్నాడు. అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అందుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి తేడా పరిపాలనలో ఏ విధంగా? జగన్మోహన్ రెడ్డి బాగా జరుగుతుంది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయనే రావాలా. 5-6 దఫాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 5-6 దఫాలు ఆయన తీలేరు, ఆయనే రావాలని కోరుకుంటున్నాను. అది అయితే రావాలా. అది మీకైతే అన్ని అందుతున్నాయి. అన్ని అందుతున్నాయి. అట్టుముట్టు ఎక్కితే రావడు రాబోడు కూడా అట్టుడు మంచోడు.
పిండి అంటే అందుబడి కాదులే, అందరికీ సప్లై చేయలేడు. పిండి అంటే అందుబడి కాదు, ఎంతో రాష్ట్రం మీద ఎంతమందికి ఇవ్వాలంటే ఇవ్వలేడు. అంత మాత్రం గొప్పతనం. మంచోడు, మంచి పనులు చేస్తున్నాడు. పైసోడైనా మంచి పనులు చేస్తున్నాడు. అది అయితే రాజధాని విషయంలో మీ అభిప్రాయం? తెలవతమ్ముడా మనకి తెలవదు. దూరం నా అభిప్రాయం కూడా జగన్ అన్నే అనిపిస్తుంది. ఎందువల్ల అంటే? ఎందువల్ల అంటే సంక్షేమ పథకాలు, వాలంటరీ వ్యవస్థ, పింఛన్, ఆటోకి సంబంధించి పడలేదా? ఆటోకి సంబంధించి పర్లే. ఎందువల్ల? ఎందువల్ల అంటే నా బండి నా పేరు మీద లేదు. ఓకే. అయితే మీ కుటుంబంలో ఇంకా ఏమన్నా సంక్షేమ పథకాలు, అమ్మఒడి అలాంటివి అమ్మఒడి పడుతున్నాయి, పడుతుంది? మా పాపకు పడుతున్నాయి. అయితే పరిపాలన విషయంలో ఎవరిది బాగుంటుంది అని అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడుదా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిదా? పరిపాలన విషయంలో అనుభవజ్ఞుడు కాబట్టి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. బాగుంటుంది. అయితే రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటారు? రాబోయే రోజుల్లో అంటే అభిమానం జగన్ మీదే ఉంది. అది కానీ అనుభవజ్ఞుడు అని అన్నారు కాబట్టి, అనుభవజ్ఞుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ఒక ఛాన్స్ ఈసారి చంద్రబాబు అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అన్న నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు? నెక్స్ట్ సీఎం మనం ఎట్లా చెప్తాను, ఎవరు గెలిస్తే వాళ్ళు కదా మనం. ఎవరు గెలిస్తే ఓళ్లే, కానీ ఎవరు గెలిస్తే బాగుంటుందని నువ్వు అభిప్రాయపడతావు? అవి చెప్పకూడదు కదా, అది అంచనా. ఇప్పుడు చెప్పకూడదన్నా చెప్పేది అలా కాదు. అంటే మాకు నీకు ఈ ప్రభుత్వంలో పథకాలు ఏమన్నా అందాయా? పథకాలు అంటే ఏం పథకాలు? అమ్మఒడి ఉంది, అమ్మ రాలా? రైతు భరోసా వస్తుంది, అదే విధంగా పింఛన్లు, పింఛను మా అమ్మకు వస్తుంది, అదే విధంగా చాలా పథకాలు ఉన్నాయి కాబట్టి అమ్మఒడి మాకైతే మళ్ళా. అయితే గత ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుందా? మనకి ఏదైనా గొర్రెలు మేపుకుంటాం ఒకటే. మాకు కాకుంటే గొర్రెల కాడ లోన్లు పూన్లు ఏమి ఇట్లా మాకు ఏం లే. ఎవరు వచ్చినా లోన్ ఇవ్వాలి, మాకు ఒక లోన్ ఇట్లా. గత ప్రభుత్వంలో ఇంతవరకు నాకు లోనే లే. చంద్రబాబు ప్రభుత్వం ఇలా, జగన్ ప్రభుత్వం ఇలా, రాజశేఖర ప్రభుత్వం ఇలా. అయితే మొత్తం మీద చూసినట్లయితే పరిపాలన ఆయనది బాగుందా, ఈయనది బాగుందా? నాకేం పరిపాలన 18 సంతాలకు వచ్చేవాడికి నాకు ఎవరైనా ఒకటే. సమాజం పరంగా చూసినట్లయితే నేను టౌన్లోకి పోను, నాకు ఎవరైనా ఒకటే. ఎవరైనా ఒకటే. మాకైతే మా గొర్రెల వాళ్ళకి ఏంటంటే మందులు ఏదైనా సబ్సిడీ కింద ఇస్తే బాగుంటుంది. ఈటులు ఎవరు కూడా ఎవరు ఇట్లా యాడిస్తారన్నా. ఆ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వంలో ఒక 2 సార్లు ఇచ్చారు, ఇంట్లో ఒకసారి ఇచ్చారు అంతే. అయితే రాబోయే రోజు ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలని మీరు అనుకుంటున్నారు? మనం అనుకున్న పాటు జరగదు, కేజీలు అట్టుంటే అట్ట. ప్రజలు ఎలా ఉంటే అలానే. అయితే మీ అభిప్రాయం? నా అభిప్రాయం నాకు ఊరైనా ఒకటే, నాకు ఊరు వచ్చినా ఒకటే.